తెలంగాణ ప్రభుత్వం జీవో 46 ను తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేస్తుందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. మొదటి నుంచి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలకు ఆశ చూపి ఇప్పుడు 22%కి పరిమితం చేశారంటూ మండిపడ్డారు. నిరాహార దీక్షలు, రహదారులు దిగ్బంధం చేస్తామన్నారు. హేతుబద్ధత లేకుండా రిజర్వేషన్లు కేటాయించడం దారుణమన్నారు. శాస్త్రీయంగా లేవు, అడ్డదిడ్డంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కేటాయించడంతో బీసీలకు కొన్ని జిల్లాలలో చాలా అన్యాయం జరిగింది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో 11% మాత్రమే టోటల్ కేటాయింపు జరిగింది. ఎందుకంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు 473 ఉంటే బీసీలకు 23 మాత్రమే కేటాయించారు. అలాగే అంటే 11%, 23 అని చెప్పుకుంటూ 11% ఇవ్వడం ఏమిటిదని నేను ప్రశ్నిస్తున్నా. రెండవది ఖమ్మం జిల్లాలో 10% ఇంకా తక్కువ ఇట్లా కేటాయించారు. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాస్త్రీయత లేదు, హేతుబద్ధత లేదు, ఒక పద్ధతి లేదు. మొదలే 42 నుంచి 22 తగ్గిస్తే ఒకవైపు తీవ్రంగా నష్టపోయి దెబ్బతింటున్నాం. ఒకవైపు మేము ఎన్నికలు వాయిదేయాలి, 46 జీవోను రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలి, 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు జరుగుతుంటే మళ్ళా దాన్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, సమస్యను డైవర్ట్ చేయడానికి, ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇంకా తగ్గించి పబ్లిక్ 42 పోయింది, 22, 23 కూడా అమలు అయితే లేదని దీని మీద కథం దొక్కుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మాట ఇచ్చారు 42కు అమలు చేయాలి. దీనిలో అవకతవకలన్నీ అరికట్టాలి. హేతుబద్ధంగా, శాస్త్రీయంగా మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి.